హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? వారం వారం మంచి మంచి కథలు వింటున్నారు కదూ. ఈ వారం కూడా అర్థం లేని మాటలు అనే కథ తెలుసుకుందాం. అదేంటో మరి విందామా? ఉదయం నుండి ఒక్క పని చేయకుండా దామనగుంటలు ఆడుతూ కూర్చున్న కూతురు ఉషను తల్లి సూర్యకాంతమ్మ కేకలు వేయసాగింది. నీ తెగులు కుదురుస్తాను, చూస్తుండవే ఉష. ఇటు పుల్ల తీసి అటు పెట్టడానికి ఎంత కష్టపడిపోతున్నావే. ఏ దారిన పోయే దానయ్యకో నిన్ను కట్టబెట్టేస్తాను చూడంటూ తిట్టిపోసింది. సరిగ్గా ఆ సమయంలో దానయ్య అనే ఒక వెర్రివెంగళప్ప ఆ దారినే వెళ్తూ సూర్యకాంతమ్మ మాటలను విన్నాడు. ఎన్నాళ్లగానో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న దానయ్య తనకు ఉష అనే అమ్మాయి ఇన్నాళ్లకు భార్య కాబోతున్నందుకు, వెంటనే పెళ్లి జరగబోతున్నందుకు ఎంతో ఆనందపడిపోతూ ఆ ఇంటి తలుపు తట్టాడు. ఉష వచ్చి తలుపు తీసింది. ఆమెను చూస్తూనే దానయ్య, నీ పేరేగా ఉష, మీ అమ్మను ఒక్కసారి పిలువు, మాట్లాడాలి అన్నాడు. వెనకింట్లో నుండి వీరి సంభాషణ విన్న సూర్యకాంతమ్మ గబగబా బయటకు వచ్చింది. ఠేవీగా నిలబడి ఉన్న దానయ్యను చూస్తూనే, ఎవరయ్యా నువ్వు, ఏం పని మీద వచ్చావు అని అడిగింది విసురుగా. నేనా, దారిని పోయే దానయ్యను. మీ మాటలు విన్నాను. మీ అమ్మాయిని కట్టబెట్టేస్తానన్నారుగా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పటానికి పిలిచాను అన్నాడు దానయ్య బాగా సిగ్గుపడిపోతూ. చాలు చాలేవయ్యా, పెద్ద మొగాడివి బయలుదేరి వచ్చావు. నీకు అసలు బుద్ధుందా? ఏదో కోపంలో అన్నాను కానీ నీలాంటి దరిద్రపు మొహానికి బంగారం లాంటి పిల్లనిచ్చి దాని గొంతు కోస్తాననుకున్నావా? కోపం వస్తే పిల్లల్ని చంపేస్తామంటాం, అంతేకాని నిజంగా చంపేస్తామా? వెర్రివేషాలు మాని వచ్చిన దారిని దయచేయి అంటూ సూర్యకాంతమ్మ దానయ్యను వీధిలోకి నెట్టి దబాలను తలుపు మూసేసింది. కోపం మాటలా ఇవి, వీటికి అర్థం ఉండదా అనుకుంటూ దానయ్య తన స్వగ్రామం వైపు బయలుదేరాడు. అలా వెళుతున్న దానయ్య కొంతసేపటికి ఒక గ్రామం చేరుకున్నాడు. ఊళ్ళోకి ప్రవేశించాడు. ఒక చోట ఒక తండ్రి తన కుమారుణ్ణి కేకలేయటం విన్నాడు దానయ్య. ఒరే, చిల్లరగా దొంగతనాలు చేస్తూ నా పరువు గంగలో కలుపుతున్నావురా. చీచీ, నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నానురా. ఇక మీదట నీకు తిండి పెట్టను, సరికదా, కాళ్ళు చేతులు విరగ్గొడతాను అంటున్న తండ్రి మాటలకు కన్నీళ్లు పెట్టిన కుమారుడి దగ్గరికి వచ్చి చేరాడు దానయ్య. అతన్ని బుజ్జగిస్తూ, బాబు, మీ నాన్న కోపంగా మాట్లాడుతున్న మాటలివి, అంతా అబద్ధం. మీ నాన్న తిండి పెట్టకుండా ఉండడు, అలాగే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టడం కూడా పచ్చి అబద్ధం అంటూ తేల్చేశాడు దానయ్య. దానయ్య మాటల్ని విన్న స్వామికి మండిపోయింది. దొంగ విధవని వెనకేసుకొస్తున్నావా? నా మాటలు కోపం మాటలా, అబద్ధాలా? ఇంకా ఇక్కడే ఉన్నావంటే ముందు నీ కాళ్ళు విరగ్గొడతాను, పోవయ్యా పో అంటూ బిగ్గరగా కేకలేశాడు. కోపంతో అన్న మాటలకి ఒక చోట అర్థం లేకపోవటము, వేరొక చోట అర్థం ఉండటము దానయ్యకు విస్మయంగా తోచింది. అతని బుర్రకి ఎంత ఆలోచించినా అసలు తిరకాసేమిటో అర్థం కాలేదు. ఆలోచిస్తూ అక్కడే నుండి బయలుదేరిన దానయ్య ఆ రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు పశువుల్ని తోలుకొని పొలం వెళ్ళాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్న దానయ్య పశువులు పోయి పక్క పొలంలో మేయటాన్ని గమనించలేదు. అది చూసి ఆ పొలం యజమాని దానయ్యను గట్టిగా కేకేసి, ఓరే దానయ్య, మర్యాదగా నీ పశువుల్ని వచ్చి తోలుకుపో. మరోసారి ఇలా జరిగిందంటే నీ చర్మం ఒలిచేస్తాను, నీ గొడ్లను చావు బాదుతాను అన్నాడు ఆవేశంగా. అందుకు దానయ్య నవ్వి, మీది అర్థం ఉన్న కోపమా, అర్థం లేని కోపమా? నిజంగా నా చర్మం ఒలిచేస్తారా, గొడ్లను చావబాదుతారా అని అడిగాడు. ఆ స్వామికి పుండి మీద కారం చల్లినట్లయింది. చూపిస్తాను ఆగరా అంటూ పరుగున వచ్చి దానయ్యను తన్నబోయాడు. అంతలో దానయ్య తండ్రి వచ్చి, బాబుగారు మన్నించండి, వీడి వెర్రిబాగులతనం మీకు తెలిసిన సంగతే కదా, తెలిసిన పెద్దలే క్షమించకపోతే ఎలా, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ క్షమాపణ వేడుకున్నాడు. దానయ్య గండం గడిచి బయటపడ్డాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా దానయ్యకు ఏది అర్థమున్న కోపమో ఏది అర్థం లేని కోపమో అర్థమయ్యింది కాదు. విన్నారా పిల్లలు? ఇది కథ బాగుంది కదా. మళ్ళీ వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.